గుంటూరు నగరంలో ఆధునిక వైద్య సేవలను అందించేందుకు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. నగర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి పలు ప్రత్యేక వైద్య విభాగాలతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ, గైనకాలజీ వంటి విభాగాలలో నిపుణులైన వైద్యులు సేవలు అందించనున్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు సమగ్ర చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ వైద్యులు ఈ ఆసుపత్రిలో సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందించడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణంలో విశ్వసనీయ ఆరోగ్య సేవలను అందిస్తూ గుంటూరు ప్రాంతంలో ఈ హాస్పిటల్ ముఖ్యమైన వైద్య కేంద్రంగా నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే నజీర్, భ్రమరా టౌన్షిప్ వ్యవస్థాపకులు గల్లా రామచంద్రరావు, కేకే చౌదరి, ఎమ్మెల్యే ప్రతిపడు పుల్లారావు, ప్రముఖ నేతలు, డాక్టర్లు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం ఉన్నటువంటి గుంటూరు నగరంలో గతంలో కన్నా ఈరోజు ఒక హెల్త్ డెస్టినేషన్గా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం మారుతూ ఉంది. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్తో పాటు ఈరోజు బడ్జెట్ హాస్పిటల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సోదరుడు యశ్వంత్ గారు అలాగే మిత్రులందరూ కూడా కలిసి అనేక డిసిప్లిన్స్లో ఆల్మోస్ట్ న్యూరాలజీతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే జనరల్ మెడిసిన్, గైనకాలజీ అన్నీ కూడా కలిసి మెయిన్ రోడ్లో అందరికి అందుబాటులో ఉండేటువంటి విధంగా 150 బెడెడ్ హాస్పిటల్ విత్ ఐసీయూ అండ్ ఎంఐసీయూతో పెట్టడం జరిగింది. అందరూ కూడా ఎటువంటి వైద్య సదుపాయాల కోసమైనా తప్పకుండా గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేటకి విచ్చేసి సర్వీసెస్ పొందాల్సిందిగా కోరుతూ యశ్వంత్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు. మనకి గుంటూరులో హెల్త్లో అంటే వైద్య రంగంలో గుంటూరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ క్రమంలో మన చుట్టుపక్కల రాజధాని అమరావతిలో అభివృద్ధి చెందడం కానివ్వండి, గుంటూరుకి మైగ్రేషన్ బాగా పెరగడం కానివ్వండి, వైద్యానికి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రోజున మన వెంకటరాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన యశ్వంత్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించుకోవడం, ఈ రోజున ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా గుంటూరులో వైద్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచే కాకుండా మనకి పల్నాడు, ప్రకాశం జిల్లా నుంచి కూడా వైద్యానికి గుంటూరుని క్షేత్రంగా దీన్ని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని, చక్కగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రోగికి కూడా చక్కగా నయం చేసి మనకి క్షేమంగా పంపించగలుగుతారని ఆశిస్తూ వీళ్ళందరికీ మా యశ్వంత్ గతంలో మా వికాస్లో ఎంప్లాయ్గా చేశారు. చేసినప్పుడు అతని యొక్క పద్ధతి కానీ పనిచేసే తత్వం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉండేవి. ఇలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మంచిగా రాణిస్తాడని ఆశించేవాళ్ళమే. అలా ఆశించిన విధంగానే ఈ రోజున సొంత హాస్పిటల్ని ఏర్పరచుకొని వైద్య రంగంలో ముందుకెళ్ళడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా యశ్వంత్ని అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి హాస్పిటల్గా గుంటూరులో ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని కాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు నడిబొడ్డున గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నూతనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం, దానికి ముఖ్య అతిథులుగా సోదరులు, మిత్రులు నాదెళ్ల బ్రహ్మ చౌదరి గారు, అదేవిధంగా సోదరులు రామచంద్ర గారితో కలిసి ఈరోజు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, అదేవిధంగా ఏదైతే ఈ హాస్పిటల్ యొక్క డాక్టర్లు ఉన్నారో అనుభవంతో కూడిన వైద్యులు, అదేవిధంగా ప్రజలకు మంచిగా సేవ చేయాలనే తపన కలిగిన వైద్యులు, అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగిన వైద్యులు ఈరోజు ఒక బృందంగా ఏర్పడి ఈ నడిబొడ్డున ప్రజలకు అందరికీ ఒక పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలి, మెరుగైన సేవలు అందించాలి, వారి ఆరోగ్యం పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపాలనే ఒక సంకల్పంతో ఈరోజు వాళ్ళు ఒక సేవా దృక్పథంతో ఈరోజు ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ
ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం, వారు ఏదైతే మాలాంటి వాళ్ళని ఆహ్వానించి ఈరోజు వాళ్ళు చూపిస్తున్న ఆదరణ, అదేవిధంగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే రేపు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన రోగుల పట్ల కానీ, అదేవిధంగా ప్రజల పట్ల కానీ ఇక్కడికి వాళ్ళు ఏ విధంగా వారికి సేవలు అందిస్తారో, వాళ్ళు ప్రేమాభిమానాలతో చూస్తారో, ఏదో కార్పొరేట్ వైద్యం ఏదో ఫీజుల కోసమో వాళ్ళ డబ్బుల కోసమో కాకుండా వాళ్ళ వ్యక్తిత్వం ఈరోజు మేము గమనించాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి రోగికి, ప్రతి కుటుంబానికి వాళ్ళు మంచిగా వైద్యం అందించి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్లే విధంగా వాళ్ళ సేవలు అందిస్తారని చెప్పి నమ్మకం సంపూర్ణంగా మీకు అందరికీ కలిగే విధంగా వాళ్ళందరూ పనిచేస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి